హాయ్ ఫ్రెండ్స్, అందరికీ లుక్ ఎట్ క్లైమేట్ ఛానల్కి తిరిగి స్వాగతం. మీరు చూస్తున్న ఈ దృశ్యాలన్నీ కూడా మలేషియాలోని సంభవించిన వరదలు. 26, 27, 28 ఈ తేదీల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు మలేషియాలో నమోదయ్యాయి. దాని కారణం వలనే ఈ వరదలు సంభవించాయి. కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ స్లైడ్ కూడా సంభవించింది. అనేక వాహనాలన్నీ కూడా వరద నీటిలో మునిగి తేలియాడుతున్న దృశ్యాలు కనిపించాయి. ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. ఇళ్లల్లోకి నీరు చేరడం వల్ల వాళ్ళు ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. సాధారణంగా 1 నుంచి 1.5 మీటర్ల వరకు వాటర్ రావడం జరిగింది. అంటే నడుము లోతు హైట్. అయితే ఇదంతా సంభవించడానికి గల ముఖ్యమైన కారణము వర్షాకాలంలో ఇంచుమించుగా 6 నెలల్లో కురవలసిన వర్షాలన్నీ కూడా ఒక 6 రోజుల్లో కురవడం వల్ల ఈ భారీ వరదలు సంభవించాయని అక్కడ వాతావరణ శాఖ పేర్కొన్నది. అయితే ఋతుపవన వర్షాల కారణంగా సంభవించిన తీవ్రమైన వరదలు మలేషియా మరియు దక్షిణ థాయిలాండ్లో తీవ్ర వరదలని సృష్టించాయి. మరియు 10,000 మంది వరకు నిరాశ్రయులయ్యారని అధికారులు మంగళవారం నాడు తెలిపారు. మరింత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అప్పుడే పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఆ భారీ వర్షాలు కురవడం, ఈ విధమైన వరదలు సంభవించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలన్నీ కూడా డిసెంబర్ 1వ తేదీ 2024 సంభవించిన వరదలు. మలేషియాలోని అనేక ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు బోట్లపై తరలించారు. అయితే ఈ భారీ వర్షాలకు ఈశాన్య రాష్ట్రమైన కెలాంటాన్ మరియు పొరుగున ఉన్న టెరాంగాన్లో ఈ వర్షాలు భారీ వరదలను సృష్టించాయి. మలేషియాలోని అయితే మలేషియాలోని కెలాంతాన్ మరియు ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లు మరియు ఇళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక్కడ రెస్క్యూ వర్కర్లు వారిని ఇళ్లల్లో చిక్కుకున్న బాధితులకు ఆహారం పంపిణీ చేయడానికి పడవల్ని ఉపయోగించారు. అదేవిధంగా పూర్తిగా ఆశ్రయం లేని వారికి పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అయితే మలేషియా ప్రధాని పేర్కొంటూ దెబ్బతిన్న ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నిటినీ కూడా, మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా సరిచేయడానికి ప్రభుత్వానికి 1 బిలియన్ రింగిట్ $224 మిలియన్లు ఖర్చు అవుతుందని అన్వర్ ప్రధానమంత్రి మలేషియాలో చెప్పడం జరిగింది. అదేవిధంగా మంగళవారం అంటే 27 నవంబర్న భారీ వర్షాలు 30వ తేదీ ఆదివారం 1వ తేదీ కానీ కురవచ్చని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా భారీ వర్షాలు కురవడం దీని వలన అక్కడ ఉన్న జాతీయ విపత్తు కమాండ్ సెంటర్ ప్రకారం వరదల కారణంగా వారి ఇళ్ల నుండి తరలించబడిన తర్వాత 8 రాష్ట్రాల్లోని సుమారు 91,000 మంది ప్రజలను పాఠశాలల్లోకి, కమ్యూనిటీ హాల్లోకి మరియు సహాయ కేంద్రాల్లోకి చేర్చడం జరిగిందని పేర్కొన్నారు. అయితే ఈ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిన వారిలో ముఖ్యంగా కెలాంతాన్ మరియు తెరాంగాన్ నుంచి మాత్రమే 88% మందిని తీసుకువెళ్ళడం జరిగింది. దీన్ని బట్టి ఆ ప్రాంతాల్లో ఎంత తీవ్రమైన వరదలు సంభవించాయో మనం గమనించవచ్చు. ఈ భారీ వర్షాల కారణంగా అనేక పంట పొలాలు, జాతీయ రహదారులు
అన్నీ కూడా నీటిలో మునిగి ఒక సముద్రం వల్లే కనిపిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఈ విధంగా నీరు నిలిచిపోవడానికి కూడా సరైన డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడం కూడా ఒక కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. మనం గమనించినట్లయితే అనేక ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరడం వల్ల ప్రజలు బయటకు వచ్చి నిలబడిన దృశ్యాలు మనం గమనించవచ్చు. అనేక ప్రాంతాల్లో ఇదే విధమైనటువంటి పరిస్థితి డిసెంబర్ 1వ తేదీన సంభవించింది. కెలాంతాన్ ఏరియాలో ముఖ్యంగా భారీ వరద నీరు చేరుకోవడం సంభవించింది. ఎటువైపు చూసినా నీటి ప్రవాహంతోనే నిండిపోయి ఉండడాన్ని మనం గమనించవచ్చు. అనేక వ్యాపార సంస్థలు, స్కూళ్ళు అన్నీ కూడా ఈ వరదల కారణంగా మూసివేయడం జరిగింది, సెలవును ప్రకటించడం జరిగింది. స్థానిక ప్రజలు చెప్తుంది ఏమిటంటే, మేము పుట్టిన తర్వాత ఇంత భారీ వర్షాలని ఎప్పుడూ కూడా మేము చవిచూడలేదని చాలామంది పేర్కొన్నారు. ఇంత భారీ వర్షాలు ఒకేసారి 6 నెలల్లో కురవవలసినవన్నీ కూడా ఒక 6 రోజుల్లో కురవడం వల్ల సంభవించిందని పేర్కొనడం జరిగింది. అందరికీ ఒక విన్నపం, ఇక్కడి వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియోలు వస్తాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్రపంచం నలుమూలల వాతావరణ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.